హలో గాయ్స్, వెల్కమ్ టు బిఎస్ఎన్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఇంట్లో మా అమ్మ 7 శనివారాల వ్రతం అయితే చేస్తున్నారు. అందులో ఈరోజు మొదటి శనివారం పూజ అయితే చేశారు. మా అమ్మ ఈ పూజ అనేది ఈవినింగ్ చేశారు. సో పూజ కోసం అయితే మా అమ్మ ముందుగానే పిండి దీపాలు పెట్టడానికి పిండి అయితే తయారు చేసుకున్నారు. బియ్య పిండి, పాలు, బెల్లం, అరటికాయ వేసి పిండి అయితే తయారు చేసుకున్నారు. ఇది అయ్యాక దేవుణ్ణి పెట్టడానికి పీఠం అయితే తయారు చేసుకోవాలి. మా మమ్మీ పీఠం అయితే తయారు చేసుకుంటున్నారు. పీఠానికి పసుపు కుంకుమ అయితే ఫుల్గా పెట్టాలి. అది అయ్యాక బియ్యం పిండితో పీఠం మీద చిన్నగా ముగ్గు అయితే వేసుకోవాలి. ముగ్గు వేసాక దాని మీద కూడా పసుపు కుంకుమ వేసి తర్వాత దేవుణ్ణి అయితే పెట్టుకోవాలి. దేవుణ్ణి పెట్టాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండితో 7 ప్రమిదలు అయితే చేసి దేవుని ముందర అయితే పెట్టుకోవాలి. అది అయ్యాక దేవుడి దగ్గర మనం కలశం అయితే పెట్టుకోవాలి. కలశం పెట్టడం అయిపోయాక ఇలా మనం ముడుపు కూడా కట్టుకోవాలి. మనది ఏమన్నా సంకల్పం ఉంటే చేసుకుంటూ ముడుపులో 11 రూపీస్ అలా వేసి ముడుపు అయితే కట్టుకోవాలి. ముడుపు కట్టుకోవడం అయిపోయాక దేవుణ్ణి స్మరిస్తూ గోవిందనామాలతో దీపారాధన అయితే చేసుకోవాలి. దీపారాధన అయిపోయాక దేవునికి మనం ప్రసాదాలు అనేటివి సమర్పించాలి. ముందుగా చెలివిడి, పానకం, నువ్వులుంటలు, వడపప్పు అనే ప్రసాదాలు మెయిన్గా అయితే పెట్టుకోవాలి. అది అయిపోయాక 7 శనివారాల వ్రతకథ అయితే చదువుకోవాలి. ఎందుకంటే మనం 7 శనివారాల వ్రతం చేస్తున్నాం కాబట్టి ఆ కథ అనేది చదువుకోవాలి. ఇక ఆ కథ చదవడం అయిపోయాక మనం దేవుణ్ణి ప్రార్థించుకోవాలి. అది అయిపోయాక ఇంకా పూజ అయితే ఇంతటితో ముగుస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో 7 శనివారాల వ్రతం చేసుకున్నారో లేదో కామెంట్ చేయండి. అలాగే మా పూజ అంతా ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ గాయ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గాయ్స్.